తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒకవేళ వాక్యాంశము లేదా ఉద్దేశము ఏమిటి అనేది చూసినట్లయితే, నపుంసకుడు అనే వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. వాస్తవానికి నపుంసకుడు అనే విషయాన్ని మనం చదువుకుందాము అని అనగానే బైబిల్ జ్ఞానం ఉన్న ఎవరికైనా కూడా గుర్తు వచ్చేది ఏంటంటే అపోస్తుల కార్యములో ఉన్న నపుంసకుడే గుర్తు వస్తాడు. కానీ బైబిల్లో నపుంసకుడు అనే పదానికి కొన్ని పర్యాపదాలు ఉన్నాయి. అంటే పర్యాపదాలు అంటే ఏమిటి అంటే అమ్మ, తల్లి, ఎలాగో నపుంసకుడు అనే పదానికి బైబిల్ కూడా కొన్ని పదాలు పిలువబడ్డాయి. మీరు అక్కడ చూస్తున్నప్పుడు నపుంసకుడు అనే దానికి మరొక పేరు ఏమిటంటే షండుండు లేదా కుండుండు అనే పదాలు ఉన్నాయి. నిజంగా మరి నపుంసకుడు గురించి కూడా బైబిల్ వివరంగా చెప్తుందా అంటే అవును, నపుంసకుడు గురించి కూడా బైబిల్ చాలా వివరంగా చెప్తుంది. నపుంసకుడు అనే పదానికి మరొక పేరు ఏమిటంటే షండుండు లేదా కుండుండు అనే పదాలు చూస్తూ ఉన్నాం. అయితే నపుంసకుడు అనే పదము బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నది అంటే 20 సార్లు ఉన్నది. షండుండు అనే పదం ఎన్నిసార్లు ఉన్నదంటే 11 సార్లు ఉన్నది. కుండుండు అనే పదం ఎన్నిసార్లు ఉందంటే 1 సారి ఉంది. మొత్తం కలిపితే ఎంత అంటే 32 సార్లు. అంటే ఒక నపుంసకుడు గురించి బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నది అంట? 32 సార్లు ఉన్నది. కానీ నపుంసకుడు అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే అపోస్తుల కార్యము ఐతోపి నపుంసకుడైన కందాకే రాణి కింద ఉండే మరి ఆ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే మనకు గుర్తొస్తాడు. కానీ నపుంసకుడు అనే పేరు మీద లేదా నపుంసకులు బైబిల్లో చాలామంది కూడా ఉన్నారు. అయితే మీకు ఒక ప్రశ్న గుర్తు రావాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు సృజించిన సృష్టిలో నపుంసకులు కూడా ఉన్నారా? చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సహజంగా దేవుడు ఎవరిని నియమించాడు అంటే ప్రతి జనములో పురుషుణ్ణి నియమించాడు. ప్రతి జనములో ఎవరిని నియమించాడంటే స్త్రీని నియమించాడు. కానీ ఈ నపుంసకుడు అంటే అర్థం ఏంటి? అటు స్త్రీ కాదు, ఇటు పురుషుడు కాదు. మరి వీళ్ళు ఎలా వచ్చారు? చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై యుందురు. అంటే దేవుడైన యెహోవా ఇక్కడ ఒక పురుషుణ్ణి ఎందుకు నియమించానంటే, ఒక స్త్రీని ఎందుకు నియమించానంటే, ఒక పురుషుణ్ణి నియమించడంలో నా ఉద్దేశం ఏమిటంటే, ఒక స్త్రీని నియమించడంలో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు. అంటే పురుషుడికి భార్య తోడు, భార్యకి పురుషుడు తోడు. కాబట్టి వీళ్ళు ఇద్దరు కూడా జంటగా ఉండాలని, జంటగా ఉండి వీళ్ళు ఇద్దరు కూడా అనేకులు ఆశీర్వదింపబడాలని నేను ఈ భూమి మీద పురుషుణ్ణి స్త్రీని నియమించాను. మీకు చాలా ఒక కష్టమైన ఒక ప్రశ్న అడుగుతా, మీరు అందరూ చెప్పడానికి ఇష్టపడుతున్నారా? మొట్టమొదటి పురుషుడు ఎవరు? అది కూడా కష్టమైన ప్రశ్నేనా? సరే, మొట్టమొదటి స్త్రీ ఎవరు? హవ్వ. సరే, అలాగే వీళ్ళ ఇద్దరి యొక్క జంటే ఈరోజు మనము ఉండడానికి గల కారణం. అయితే దేవుడు మాత్రము ఎవరిని నియమించాడంటే, ఎవరిని సృజించాడంటే పురుషుణ్ణి సృజించాడు, స్త్రీని సృజించారు. మరి ఈ నపుంసకులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు?
ఇప్పుడు మనం కూడా ఎవరైనా కూడా ప్రెగ్నెంట్గా ఉన్నారనుకోండి, బాబు కావాలా పాప కావాలా అంటే నాకు బాబు కావాలనే వాళ్ళు ఉంటారు, లేదా పాప కావాలని ఉంటారు. కాదు నాకు బాబు పాప కాదు మధ్యలో ఉన్న వాళ్ళు కావాలి అని ఎవరైనా కోరుకుంటారా? మరి వీళ్ళు ఎలా వచ్చారు? దేవుడైతే పురుషుణ్ణే చేశాడు, దేవుడైతే స్త్రీనే చేశారు. మరి ఈ నపంసకులు ఎక్కడి నుంచి వచ్చారు? అయితే ప్రియులారా, ఈ నపంసకులను కూడా దేవుడే చేశాడా, లేదా నపంసకులను మనుషులు చేశారా అనే విషయాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కూడా పురుషుడిగా పుట్టాలనుకుంటారు, లేదా బాయ్గా పుట్టాలనుకుంటారు, లేదా గోల్గా పుట్టాలనుకుంటారు. ఎవరు కూడా నపంసకుడు లేదా కుండుండు షండుండు లేదా లోకంలో మాట్లాడుతున్న ఇజ్రాలాగా పుట్టాలి, అటువంటి వాళ్ళగా నేను ఉండాలి అని ఎవరూ అనుకోరు. కానీ బైబిల్లో వీళ్ళ గురించి చాలా విషయాలు తెలియజేస్తుంది ఈ బైబిల్. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ నపంసకులు దేవుని మందిరములో ప్రవేశించకూడదు. మొదటిగా దేని మందిరంలో ప్రవేశించకూడదంట అంటే దేవునిని ఆరాధించే యొక్క అవకాశం ఎవరికి లేదు? నపంసకులకి లేదు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. గాయము నొందిన వృక్షణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండుండు యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే ఏదైనా ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయినా, లేదా కుండుండు అంటే నపంసకుడు అయినా కూడా అతడు ఎవరి మందిరంలో చేరకూడదంట? దేవుని సమాజ మందిరంలో చేరకూడదు. అంటే నువ్వు శరీర లోపము కలిగి ఉన్నావు కాబట్టి నీవు దేవునిని ఆరాధించే ఒక అవకాశం నీకు లేదు అని మోషే ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ ఉన్న జనాలకి తెలియజేయబడింది. అంటే మీకు అర్థమవుతుంది, ఒక్కోసారి నపంసకులు ఎలా అవుతారంటే ప్రమాదవశాత్తు కూడా అవుతూ ఉంటారు. అక్కడ అర్థమైందా? గాయము నొందిన వృక్షణములు గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. అంటే ప్రమాదవశాత్తు నువ్వు అవయవాలు కోల్పోయినా, ఒకవేళ పుట్టుకతో నీకు అవయవాలు లేకపోయినా నువ్వు దేవుని మందిరంలో ఏం అవ్వకూడదంట? చేరకూడదు. అయితే ప్రియులారా, మరి ఇక్కడ ఇంకొక విషయాన్ని మనకు తెలియజేశాడు. అవయవాలు కోల్పోయిన నపంసకుడు, అవయవాలు లేని కుండుండు, అవయవాలు లేని షండుండు అంటే అన్నిటికీ అర్థము ఒకటే. వీళ్ళు దేవునిని ఆరాధించే అవకాశం లేదు కదా. అయితే నా ప్రశ్న ఒకటి అడుగుతాను. ఐతోపి అనే అతను పురుషుడా స్త్రీనా? అపోస్తుల కార్యంలో ఐతోపి అనే ప్రాంతంలో కందాకే రాణి కింద పనిచేసే అతను పురుషుడా స్త్రీనా? నపంసకుడు. అతను ఎవరండి? నపంసకుడు. మరి ఇతను నపంసకుడు కదా, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? గాజా మార్గంలో యెరూషలేము వెళ్తున్నాడు. యెరూషలేము అంటే ఏంటి? దేవుని ఆలయం. దేవుని ఆలయానికి నపంసకుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? మరి వెళ్ళకూడదు కదా, ఇతను ఎలా వెళ్ళాడు? మీరు ఎప్పుడైనా అలా ఆలోచన చేశారా? దేవుడి యొక్క మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నపంసకుడు అనేవాడు దేవుని మందిరంలో చేరడానికి అవకాశం లేడు, నపంసకుడు అనేవాడు దేవునిని ఆరాధించడానికి అవకాశం లేదు. మరి అలాంటిది క్రొత్త నిబంధనలోకి వచ్చేపాటికి అతను ఐతోపి నపంసకుడు యెరూషలేములో దేవునిని ఆరాధించడానికి యెషయా గ్రంథాన్ని చదువుతూ రథం మీద వెళ్ళాడు. అది ఎలా సాధ్యపడింది? అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, నీవు నపంసకుడు అయి గాయము చేత అవయములు కోల్పోయినా, ఒకవేళ పుట్టుకతో నీకు అవయవములు లేకపోయినా నువ్వేమవుతావంటే నపంసకుడు అవుతావు కదా.
అయితే నువ్వు దేవునిని ఆరాధించే అవకాశం నీకు లేదు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి విశ్రాంతి దినములు ఒకవేళ ఆచరించినట్లయితే నువ్వు దేవునిని ఆరాధించడానికి నీకేమొచ్చిద్దంటే అర్హత వచ్చింది. సహజంగా అయితే అర్హత లేదు. అర్హత పొందడానికి అతను ఏం చేయాలంట? విశ్రాంతి దినము ఆచరించాలి, దేవునిని ఆరాధించాలి. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం ఉన్నది. దేవుడు పురుషులనే కానీ స్త్రీలనే కానీ చివరికి నపంసకులనే కానీ ఆయన తన హక్కున చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎవరిని కూడా ఆయన ఏం చేయాలనుకోవట్లేదు? విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. ఈరోజు సమాజంలో మనుషులు ఎలాగ ఉంటారంటే చిన్నపిల్లలను ఒకలా చూస్తారు, పెద్దవాళ్ళను ఒకలా చూస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళను ఒకలాగా చూస్తారు, ముసలి వాళ్ళను ఒకలాగా చూస్తారు, విధవరాలను ఒకలాగా చూస్తారు, ఆ అనారోగ్యం కలిగిన వాళ్ళను ఒకలాగా చూస్తారు. అంతేనా? కానీ దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒక విషయం చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు నిన్న లేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే దేవుడైన యెహోవాయే కానీ ప్రభువైన యేసుక్రీస్తే కానీ పురుషుల ఎడల ఎలాగ ఉన్నాడో, స్త్రీల ఎడల ఎలాగ ఉన్నాడో, నపంసకుల ఎడల కూడా అలాగే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనను ఆరాధించే ఒక అవకాశం ఎవరిస్తున్నారంట? దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవునిని ఆరాధించడము అనేది అది ఒక గొప్ప భాగ్యం. ఆ భాగ్యము లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ భాగ్యాన్ని సంపాదించడానికి నపంసకులు ఏం చేయాలంటే విశ్రాంతి దినములో ఆచరించాలి, తర్వాత దేవునిని ఆరాధించడానికి అప్పుడు అర్హులు అవుతారు. చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి వెలివేనని అనుకొనవద్దు. షణ్ణుండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. షణ్ణుండు అంటే ఎవరండి? ఇందాక మీకు చెప్పా, నపంసకుడు అన్నా, షణ్ణుండు అన్నా, కుండుండు అన్నా ఒకటే అర్థం. అతను పురుషుడు కాదని, లేదా అతడు స్త్రీ కాదని. మీరు ఎప్పుడైనా ఒక్కోసారి ఒకవేళ మన ఆంధ్రాలో బాగా ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతం ఏదైనా ఎప్పుడైనా తెలుసుకున్నారా మీరు? బాగా ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో ఉంటారండి అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు దాంతో మనకి పనే లేదు. నిజమేంటంటే నాకు తెలిసి బాగా ఇజ్రాయెల్ బాగా ఉన్న ప్రాంతం ఏంటంటే వైజాగ్లో జ్ఞానాపురం అనే ఒక ప్రాంతం ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అక్కడ అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో కుండుండు అంటే నపంసకులు ఎవరో మనం తెలుసుకోలేం. వాళ్ళను చూస్తే నిజంగా అమ్మాయి అనుకుంటాం. నిజమేంటంటే వాళ్ళు చెప్పాలి నేను అమ్మాయి కాదని. అంత బాగా రెడీ అవుతారు. ఒక్కోసారి మా అమ్మాయి కూడా నిన్న నాన్న ఇటు తిరుగు నీకు మేకప్ చేస్తా అంటది. అలాగే ఇజ్రాయెల్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క నపంసకత్వాన్ని చూపించుకోకుండా వాళ్ళు అచ్చమైన ఒక స్త్రీ గుణాలు కలిగినట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే మేకప్ చేసుకుంటుంటారు. ఆ మేకప్ ఏం చేసిద్దంటే మనం పురుషుడో స్త్రీనో లేదా నపంసకుడో మనం అర్థం చేసుకునే పరిస్థితి. అయితే ప్రియులారా, ఇప్పుడు నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే ఒక నపంసకుడు దేవునిని ఆరాధించడానికి అవకాశమే లేదు. అయినప్పటికీ కూడా దేవునిని ఆరాధించాలని వాళ్ళు ఎంతగానో శ్రద్ధాభక్తులు కలిగిన వాళ్ళుగా చూస్తున్నారు. ఒక్కోసారి లోకంలో అంటూ ఉంటాం అన్నీ ఉండి నీకు పోయే కాలం అన్నట్లుగా. ఈరోజు నపంసకుడికి ఏమో ఆరాధించే అవకాశం లేదు, కానీ ఒక పురుషుడికి ఒక స్త్రీకి దేవునిని ఆరాధించే గొప్ప అవకాశం దేవుడిచ్చాడు. కానీ దానిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? దానిని ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు? లేని వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ, ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా దాని విలువ తెలియదు. కోరాహు అనే ఒక భక్తిపరుడు ఉంటాడు. అతడు 70 సంవత్సరాలు బానిస బ్రతుకుల్లో ఉంటాడు. అతను ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను బానిస బ్రతుకుల్లో ఉండడం వల్ల నేను నిన్నేం చేయలేకపోతున్నాను, ఆరాధించలేకపోతున్నాను. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏ వ్యక్తి అయినా, పురుషుడైనా స్త్రీ అయినా నపంసకుడైనా దేవునిని ఖచ్చితముగా ఆరాధించాలి.
ఆరాధించకపోతే ఏమైద్ది? అవును, మాకు చాలా పనులు ఉన్నాయి, మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, మాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి, వాటి వల్ల మేము దేవునిని ఆరాధించలేమండి అని మీరు అంటారేమో. నువ్వు దేవునిని ఆరాధించలేకపోతే నువ్వు ఎన్నడూ కూడా నీ జీవితంలో ఆశీర్వాదము అనేది పొందలేవు. ఈరోజు ఒక పురుషుడైనా, ఒక స్త్రీ అయినా, ఒక నపంసకుడైనా దేవునిని ఎందుకు ఆరాధించాలి, శ్రద్ధాభక్తులతో ఎందుకు ఆరాధించాలి అంటే, దేవుని ఆశీర్వాదము పొందాలంటే ప్రతి ఒక్క వ్యక్తి దేవునిని ఖచ్చితంగా ఆరాధించవలసినదే. అయితే ప్రియులారా, ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఒక నపంసకుడు, నువ్వు ఎండిన చెట్టు అని నువ్వు అనుకోవద్దు. ఎండిన చెట్టు వల్ల భూమికి ఏమైనా ప్రయోజనమా, ఎండిన చెట్టు వల్ల మనుషులకి ఏమైనా ప్రయోజనమా అని నువ్వు ఏమీ బాధపడవద్దు. అయితే 4వ వచనం, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 4వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షన్నుండలను గూర్చి. ఎవరి గురించి అంటండి? అంటే నపంసకుల గురించి. అయితే మీరు ఎండిపోయిన వాళ్ళని, మీరు పనికిరాని వాళ్ళని, దేవునిని ఆరాధించడానికి అవకాశం లేదని నువ్వు బాధపడద్దు. ఈరోజు చాలామంది కూడా ఎందుకు ప్రార్థనకి రావట్లేదంటే, ఏమండి నేను చాలా పాపాలు చేస్తాలేండి, నేను ప్రార్థనలో కూర్చోలేనులేండి, నాలో చాలా లక్షణాలు ఉన్నాయండి, నేను నోరిప్పితే చాలా బూతులు మాట్లాడతానండి. అవును, అవన్నీ నిజమే. కానీ నువ్వు దేవునికి ఇష్టమైన వాటిని ఒకవేళ ఆచరించినట్లయితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడినట్లయితే, నువ్వు దేవునిని ఆరాధించే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవునిని ఆరాధించడం అంటే మీకు అర్థమవుతుందా? మనలో లోపములను విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన పనులను చేయడమే దేవునిని ఆరాధించడం. ఆరాధన యొక్క అర్థం ఏమిటి అంటే, ఆయనకి నచ్చిన పని చేయడం అనేది ఆరాధన. నీకు వచ్చిన పని నీకు నచ్చిన పని కాదు. ఆరాధన అంటే ఏంటంట? నీకు వచ్చిన పని నీకు నచ్చిన పని కాదు, ఆయనకు ఇష్టమైన, అక్కడ చదువుతున్నాడు చూడండి, విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకుని. అంటే ఆరాధనలో ఒక పని చేయాలి అంటే నీకు నచ్చిందో జనాలకు నచ్చిందో చేయడానికి అవకాశము లేదు. ఇక్కడ చేసే ప్రతి పని కూడా దేనిని ఆధారం చేసుకోవాలంట? దేవుని యొక్క గ్రంథమును లేదా దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకోవాలి. ఈ భూమి మీద ఒక పురుషుడే కానీ, ఒక స్త్రీయే కానీ, ఒక నపంసకుడే కానీ దేవునిని ఆరాధించాలంటే నీకు నచ్చినట్లు, నీకు వచ్చినట్లుగా ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయన అంగీకరించడు ఎప్పుడు కూడా. ఈరోజు అందుకే మేము పదే పదే మీరు విసుక్కున్నా, మీరు తిట్టుకున్నా టయానికి రండి అని ఎందుకు చెప్తూ ఉంటామంటే, దేవుడు మెచ్చుకోవాలంటే ఆయన వాక్యమును ఆధారం చేసుకుని నువ్వేం చేయాలంట? ఆరాధించాలి. అలాంటి ఆరాధన ఒకవేళ లేకపోతే ఎన్నటికీ కూడా నువ్వు ఆరాధించిన ఆరాధన అంతా కూడా ఏమైపోద్దంటే వ్యర్థమైపోయే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే, పురుషుడితో ఎవరికి పని అంటే స్త్రీకి పని, స్త్రీతో ఎవరికి పని అంటే పురుషుడికి పని. వీళ్ళిద్దరిని జంటగా ఉండమని దేవుడు నియమించాడు. మరి ఈ నపంసకులతో ఎవరికి పని అసలు? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఒక్కోసారి మీరేంటంటే, నేను ఒక అమెరికా వ్యక్తిలా నన్ను చూస్తూ ఉంటారు నా మాటలో. అదృష్టవశాత్తు నేను ఇండియా వ్యక్తినే, నా తెలుగు తప్ప ఇంకో భాష కూడా రాదు. కానీ నా భాష మీకు ఎందుకు అర్థం కావట్లా? నేను అడిగేది ఏంటంటే, భార్యని భర్త కోసం చేశాడు, భర్తని భార్య కోసం చేశాడు. మరి నపంసకుల్ని ఎవరి కోసం చేశాడు దేవుడు? వాస్తవాన్ని నపంసకుల్ని ముందు మనుషులే చేసుకున్నారు. నపంసకుల్ని ఎవరు చేసుకున్నారంట? ఎక్కువ దేవుడు చేయడం కాదు, నపంసకుల్ని మనుషులే చేసుకున్నారు. ఎందుకోసం చేసుకున్నారంటే, నపంసకుడితో అర్థం ఏమిటి అంటే, నపంసకుడితో పని ఏమిటి అంటే, అక్కడ చెప్తున్నాడు, నపంసకుడు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, అతను ఉద్యోగస్తుడని, అతను అధిపతి అని, అతను పరిచారకుడని అర్థం. ఒక వ్యక్తి నపంసకుడు అంటే అతను ఎక్కడో అక్కడ ఉద్యోగస్తుడని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు గురించి కాదు నేను చెప్పేది, ఇది ఎప్పటి గురించి అంటే పాత నిబంధన కాలంలో. నపంసకులనే రాజ్యములో ఎలా ఉంచుకునే వాళ్ళంటే ఉద్యోగస్తులుగా పెట్టుకునేవాళ్ళు. నపంసకులనే పాత నిబంధనలో ఎలా పెట్టుకునే వాళ్ళంటే అధిపతులుగా పెట్టుకునేవాళ్ళు. నపంసకులనే అక్కడ పరిచారకులుగా
పెట్టుకునేవాడు. అందుకే ఐతోపి నపంసకుడు అంటే ఐతోపి ప్రాంతంలో నపంసకుడు అంటే అతను ఒక అధిపతి. ఏంటి ఆ అధిపతి? కారాగార ధనాగార అధిపతి అని చెప్తూ ఉంటాడు. అర్థమైందా? అంటే నపంసకులను అధిపతులుగా పెట్టుకుంటారు. నపంసులని ఎందుకు అధిపతులుగా పెట్టుకోవాలి? ఇప్పుడు భార్య ఉందనుకోండి, నేను మొన్న ఒక అతనితో అంటున్నా, నీ పనే బెస్ట్ బ్రదర్ అన్న. అన్న మీ ఆవిడికి అమ్మ లేదు, మీ ఆవిడికి వాళ్ళ నాన్న లేడు, మీ ఆవిడికి ఏ చుట్టరికం రాదు. మీ ఆవిడికి ఏ చుట్టరికం లేదు కాబట్టి మీ ఆవిడ ప్రేమ అంతా కూడా ఎవరు పొందుతారు? నువ్వే పొందుతావని. అలాగే ఒకవేళ పురుషుడు ఉన్నాడు అనుకోండి, తన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? తన భార్య మీద ఉంటుంది. అసలు నిజం కాదు, అది పక్కన పెడదాం. కానీ ఎవరి మీద ఉండిద్ది? తన భార్య మీద. ఒకవేళ భార్య దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? భర్త మీద, పిల్లల మీద. ఇప్పుడు చాలామంది వృద్ధాప్యంలో ఉన్నారు కదా, ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, నా మనవడి కోసం ప్రార్థన చేయయ్యా, నా మనవరాల కోసం ప్రార్థన చేయయ్యా అంటారు. అంటే భార్యాభర్తలో వాళ్ళ సంసారాల కోసం ప్రయాసపడుతూ ఉంటారు. మరి నపంసకుడు ఎవరి కోసం కష్టపడాలి? నపంసకుడు భార్యను ప్రేమించగలడా? నపంసకుడికి భార్య ఉండిద్దా? నపంసకుడికి భర్త ఉంటుందా? నపంసకుడికి పిల్లలు ఉంటారా? అంటే ఇప్పుడు నపంసకుడు అంటేనే ఏ పని లేనోడు, ఏ సంసారం లేనోడు, ఏ బాధ్యత లేనోడు. కాబట్టి రాజ్యంలో నపంసకులని ఎందుకు అధిపతులుగా పెడతారంటే వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద పెడతారంట? రాజ్యము మీద పెడతారు. అంటే ఒక రాజ్యము బాగుపడాలి అంటే రాజ్యము మీద దృష్టి పెట్టి పనిచేసే వాళ్ళు ఒకళ్ళు కావాలి. అలా రాజ్యము కొరకు ఏర్పరచబడిన వాళ్ళు ఎవరంటే నపంసకులు. కాబట్టి ఏ రాజ్యంలో మీరు పరిశీలన చేసినా ఖచ్చితంగా నపంసకులు ఉంటారు. మీరు ఒకవేళ పౌరాణిక సినిమాలు ఒకవేళ చూసినట్లయితే, మళ్ళీ చూశాను బ్రదర్ మీకోసం అని చెప్పకండి, చూసినట్లయితే అటు మగ ఇటు ఆడ కాకుండా బట్టలు వేసుకునే వాళ్ళు ఒకళ్ళు కనపడుతూ ఉంటారు. వాళ్ళు రాజు పక్కనే ఉంటారు మరలా. అయితే ప్రియులారా, నపంసకులు అనేవాళ్ళు ఎవరి కొరకు నియమింపబడ్డారంటే రాజ్యం యొక్క అభివృద్ధి కొరకు, రాజ్యంలో పనిచేయడం కొరకు, రాజ్యంలో పరిచారకుల కొరకు వాళ్ళు నియమింపబడ్డారని మనము నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం మీకు అర్థమవుతుంది. నపంసకుడు అన్నా, ఇజ్రా అన్నా, లేదా కుండుండన్నా, షండుందన్నా అన్నీ కూడా ఒకే అర్థముతో కూడిన పదాలు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయ మెహుమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబక్త, జేతారు, కర్కాసు అను 7 ఎవరండి ఆ 7? నపంసకులకు ఆజ్ఞాపించను. అంటే అహష్వేరోషు అనే అతని యొక్క రాజ్యంలో ఎంతమంది నపంసకులు ఉన్నారంట? లేదా ఎంతమంది కుండుండ్లు, ఎంతమంది షండుండ్లు ఉన్నారంట? 7 ఉన్నారు. అయితే అంతమంది ఉన్నారు కదా, అంతమంది యొక్క పని ఏమిటో తెలుసా? 12వ వచనం చెప్తున్నాడు. రాణి అయిన వష్టి నపంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకపోగా రాజు మిగుల కోపించను. నపంసకుల యొక్క పని ఏమిటి అంటే రాజు మాటలను రాణికి తెలియజేయడం, అంటే పరిచర్య చేయడం. మీకు అర్థమవుతుంది. అహష్వేరోషు అనే యొక్క రాజు కాలంలో తన రాజ్యంలో 7 నపంసకులను పెట్టుకున్నారు. ఈ 7 నపంసకులలో కొంతమందిని ఏ పనికి ఉపయోగించుకున్నారంటే రాజు మాటలు తీసుకువెళ్ళి రాణికి చెప్పే వ్యక్తిగా ఉపయోగించుకున్నారు. అదే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నేను వచనాన్ని చదువుతాను, దాంట్లో నపంసకుడు చేసే పని మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకల అందరికీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపంసకుడు హెక్కే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానముల అన్నిటిలో పరిచారకులను నియమించును గాక. ఇక్కడ నపంసకులను దేనికి నియమించారండి? స్త్రీలకి కాపరిగా. కాపరి అంటే వాళ్ళని అందంగా తయారు చేయడం ఎవరి పని? అంటే మేకప్ మ్యాన్స్ అంటారు కదా.
ఇంతకుముందు స్త్రీలకి మేకప్ వేసేది ఎవరంటే వాళ్ళు కాదు. ఇంతకుముందు మేకప్ వేసేది ఎవరంటే నపంసకులు. ఈ నపంసకులే రాణి యొక్క సౌందర్యాన్ని మరింత అభివృద్ధి పరిచే విషయంలో. కాపరి అంటే ఏంటి? గొర్రెల కాపరి అంటాం. గొర్రెల కాపరి అంటే గొర్రెలను ఏం చేయాలి? కాయాలి, అభివృద్ధి పరచాలి, ప్రమాదం పడకుండా చూసుకోవాలి, దాని ఆకలి తీర్చాలి. అంటే నపంసకుల పని ఏమిటి అంటే రాణి యొక్క బాగోగులు చూసుకోవడం. అంతేనా? ఇందాకేం చదివాం? నపంసకుల పని ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ రాణికి అప్పచెప్పడం. ఇక్కడ నపంసకుల పని ఏమిటి అంట? స్త్రీల కాపరి, అంటే రాణులకు కాపరి, స్త్రీలకి మరియు రాణులకు. తర్వాత 14వ వచనం. సాయంత్రమందు చదువు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులు కాయు రాజు యొక్క షండుండైన శేష్గాజు అను అతని వంశములోనున్న 2వ అంతఃపురములకు తిరిగి వచ్చను. అంటే ఇక్కడ షండండై అంటే ఎవరు? నపంసకుడన్నా, షండన్నా లేదా కుండుండన్నా అంతా కూడా ఒకటే అర్థం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాయంత్రం అందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులు కాయు రాజు యొక్క, అంటే ఉపపత్నులను కాసే పని కూడా ఎవరిదంట? అంటే స్త్రీలను కాసే పని ఆలదే, రాణులను ఇన్ఫర్మేషన్ చెప్పే పని ఆలదే, తర్వాత ఉపపత్నులను కాసే పని కూడా ఆయనదే. ఉపపత్ని అంటే ఎవరు? రాణికి వచ్చే సపోర్టరు, అంతేనా? తర్వాత అయితే ప్రియులారా, అలా మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు షండులను ఎన్ని రకాలుగా ఉపయోగించే వాళ్ళంటే అక్కడ మీకు ఒక 5 పాయింట్లు రాశాను. అందరూ మీరే చదవడానికి ప్రయత్నం చేయండి. అహశ్వరోషు ఎదుట ఉపచారం చేసేవాళ్ళు, అంటే రాజుకి ఉపచారం చేసేవాళ్ళు. తర్వాత నపంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం, అంటే రాజు ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో ఆ ఆజ్ఞని ఏం చేయాలంటే నపంసకులు రాణులకు చెప్పాలి. తర్వాత స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపంసకుడు, అంటే నపంసకుల పని ఏమిటి అంట? స్త్రీలకు కాపరిగా ఉండడం. తర్వాత 4వది షండండైన హెగ్గే నిర్ణయించిన అలంకారం. ఇంత మీకు చెప్పే కదా, మేకప్ వేసే పని కూడా ఎవరిదంట? నపంసకులదే. తర్వాత 5వది నపంసకుడు అంటే ఎవరంటే రాజుకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి అని ఇక్కడ. అయితే నపంసకుడునే రాజు ఎందుకు దగ్గర పెట్టుకుంటాడో చెప్పండి? ఏ అవయవ లోపం ఉన్నా రాజు అవ్వడానికి అవకాశమే లేదు. కాబట్టి ఒక ఇజ్రా, ఒక షండు, ఒక నపంసకుడు, ఒక కుండు రాజు అవ్వడానికి అవకాశమే లేదు. అవకాశమే లేదు కాబట్టి రాజు పక్కన ఎక్కువగా ఎవరిని పెట్టుకుంటారంట? నపంసకులను పెట్టుకుంటారు. నపంసకులు అంటే ఒకవేళ మీరేమనుకుంటున్నారో కానీ నపంసకులు చాలా శరీర దృఢత్వాన్ని కలిగిన వాళ్ళు, చాలా బలమైన ఆకారము కలిగిన వాళ్ళు. అయితే ఇటువంటి వారిని రాజు ఎందుకు పక్కన పెట్టుకుంటారంటే వీళ్ళు రాజు అవ్వడానికి అవకాశం కూడా లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టుకుంటారు. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానంటే నపంసకుడు అంటే ఏంటంటే అర్థం కొన్ని పర్యాపదాలు షండు, కుండు లేదా ఇజ్రా అనే పదాలు ఉన్నాయి. నపంసకుడు దేవునిని ఆరాధించే అవకాశము లేదు, కానీ ఎవరైనా నపంసకుడు భక్తిగా ఉండి విశ్రాంతి దినాలు ఆచరించినట్లయితే దేవునిని ఆరాధించే అవకాశము వచ్చింది. నపంసకుడు చేసే పనులు ఏమిటి అంటే రాజు పక్కన ఉంటాడు, రాణికి ఉపచారం చేస్తాడు, రాణి అలంకరణలో సహకరిస్తాడు, రాణులకి కాపరిగా ఉంటాడు అనే విషయాలు మనమైతే ఇప్పటిదాకా నేర్చుకున్నాం. అయితే బైబిల్లో కొంతమంది నపంసకులు చాలా గొప్ప పనులు చేశారు. ఒక పురుషుడు చేయలేని పని, ఒక స్త్రీ చేయలేని పని, అటువంటి గొప్ప పనులను మనం చేయడం అనేది చూస్తూ ఉంటాం. చూడండి, యెరెమీయా గ్రంథము 38వ అధ్యాయం. నపంసకులు ఇప్పటిదాకా రాజుకు లోబడిన నపంసకుల్నే మీరు చూశారు, రాణికి ఉపచారం చేసిన నపంసకుల్నే చూశారు, రాజ్యము కొరకు ప్రయాసపడ్డ నపంసకుల్నే చూశారు కదా. ఒక నపంసకుడు దేవుని కొరకు నిలబడితే ఎలా ఉంటాడో చూద్దురు. ఒక నపంసకుడు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని సేవకుడు కొరకు నిలబడ్డాడు. యెరెమీయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు యెరెమీయాను పట్టుకుని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతులోనికి దింపిరి. అందులోని యెరెమీయాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు.
యెరెమీయా అనే వ్యక్తి ఎవరంటే ఇతను ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు జనాలకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఆ జనాలకి కోపం వస్తే జనాలు యెరెమీయాని ఏం చేయలేరు. కానీ కోపం ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే అధిపతులకు వచ్చింది, రాజులకు వచ్చింది. సామాన్య మనుషులకి కోపం వస్తే ఏం చేయలేరు, కానీ రాజులకి అధిపతులకి కోపం వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రవక్తను కొట్టినట్టుగా చూస్తాం, కొన్ని సందర్భాల్లో ప్రవక్తను చంపినట్లుగా కూడా చూస్తాం. అయితే ఈ సందర్భంలో ఏం చేశారంటే ప్రవక్తను తీసుకువెళ్ళి ఎక్కడ దింపారంట? గోతిలో దింపారు. ఇప్పుడైతే జైళ్ళు ఎలాగ ఉన్నాయంటే ఇలాగా 4 గోడలను ఆకారం కలిగి ఉన్నాయి. మీరు ఒకవేళ పౌరాణికాలు పాత సినిమాల్లోకి వెళ్ళిపోయినట్లయితే జనాలను ఎక్కడ బంధించేవాళ్ళంటే భూమి లోపల. పైన ఏముండేవంటే గేట్లు ఉండేవి, ఆ లోపల అతన్ని దింపేవాళ్ళు. యెరెమీయాను కూడా ఎక్కడ దింపారంట? గోతిలో దింపారు. ఆ గొయ్యి కూడా ఎలా ఉన్నది అంట? బురదతో ఉన్నది. అయితే ప్రియులారా, ఎందుకు యెరెమీయాను దింపారంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పినది. నిజంగా ఒక్కోసారి జనాలకి ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలా ఉలిక్కి పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలా బాధపడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్తే యెరెమీయాను గోతులో ఎలా దింపారో సేవకుల వెనక కూడా గోతులు తీసే మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. అయితే ప్రియులారా, అక్కడ మనం చూద్దాం 7వ వచనం. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుండి ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడు యగు ఎబెద్మెలెకును షన్నుండు. ఎవరంటండి? ఎబెద్మెలెకును షన్నుండు అంటే ఎబెద్మెలెకు అనే ఒక నపంసకుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే రాజు దగ్గరికి వచ్చాడు. ఏ పని మీద వచ్చాడంటే, అయ్యా నాకు ద్రాక్షారసం తగ్గింది, లేదా నీ రాణికి మేకప్ చేయడానికి డబ్బులు లేవు, లేదా మాకు ఆహారం కావాలి, మాకు వసతులు కావాలి, దానికి రాలా. ఈ యొక్క నపంసకుడు ఎందుకు వచ్చాడంటే ఈ నపంసకుడి యొక్క దృష్టి రాజ్యము మీద ఉన్నది, ఈ నపంసకుడి యొక్క దృష్టి రాణి మీద ఉన్నది, ఈ నపంసకుడి దృష్టి దేని మీద కూడా ఉన్నదంటే దేవుని ప్రవక్త మీద ఉందంట. అయితే ప్రియులారా, చూద్దాం ఏం జరిగిందో. నపంసకుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? రాణి దగ్గరికి వెళ్ళాడు. రాణి అంతేనా? రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓకే, బాగా వింటున్నారు. 8వ వచనం. వారి యెరెమీయాను గోతిలో వేసిరన్న సంగతి విని రాజు నగరిలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేశాను. వాస్తవానికి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళే అధికారం రానికే లేదు నిజమేంటంటే, కానీ గొప్ప అవకాశం ఎవరికి ఉందంట? నపంసకుడికి ఉంది. వాస్తవానికి నపంసకుడు అయితే బాధపడాలి, నపంసకుడు అయితే కృంగిపోవాలి. కానీ ఈ నపంసకుడు తనకు కలిగి ఉన్న నపంసకత్వాన్ని బట్టి, తనకి కలిగి ఉన్న అధికారాన్ని బట్టి నలుగురికి ఏం చేస్తున్నాడంట? మేలు చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఎవరికి చేస్తున్నాడంట? దేవుని యొక్క సేవకుడికి చేస్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, యెరెమీయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతను చాలా మంచి ప్రవక్త. అటువంటి మంచి ప్రవక్తను తీసుకువెళ్ళి వీళ్ళు గోతిలో వేశారయ్యా. ఇది మంచిది కాదు, ఇది నీకు మంచిది కాదు, నీ రాజ్యానికి మంచిది కాదు, మన రాజ్యం నాశనం అయిపోయిద్దయ్యా. దయచేసి ప్రవక్తను మనం బాధ పెట్టకూడదు, ప్రవక్తను మనం హింసించకూడదు అనే విషయాలు ఈ యొక్క నపంసకుడు వెళ్ళి ఎవరికి చెప్పాడంట? మీకు అర్థమైందా నపంసకుల్ని పనికి ఎందుకు పెట్టుకున్నారో? రాణి తన అలంకరణ మీద దృష్టి పెట్టింది, రాజు తన రాజ్యం మీద దృష్టి పెట్టాడు, కానీ నపంసకుడు అన్నిటి మీద దృష్టి పెట్టాడు. అయితే ప్రియులారా, అక్కడ ఏం జరిగిందంటే, అయ్యా నాతో పాటు నువ్వు కొంతమందిని పంపించు, నువ్వు కొంతమందిని పంపించినట్లయితే గోతిలో ఉన్న ఆ ప్రవక్త అయిన యెరెమీయాని నేను విడిపిస్తానయ్యా అని చెప్పాడు. చూడండి 9వ వచనం. రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన యెరెమీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషుడు చేసినది యావత్తును అన్యాయం. అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకా రొట్టెలు ఏమీయూ లేవు. అందుకు రాజు, నువ్వు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పట్టుకుని పోయి ప్రవక్త అయిన యెరెమీయా చావక మునిపే ఆ గోతిలో నుండి అతన్ని తీయించి కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగరిలో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి ఆయనను ఏం చేశారంటే ఇడిపించారు. యెరెమీయాను చంపేద్దామని కొంతమంది అనుకుంటున్నారు, యెరెమీయాను కాపాడాలని ఎవరు అనుకుంటున్నారంట? ఒక నపంసకుడు అనుకుంటున్నాడు.
అయితే ప్రియులారా, నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నపుంసకుడు తన దృష్టిని ప్రవక్త మీద ఎందుకు పెట్టగలిగాడు? ఈరోజు నిజంగా ప్రార్థనకి చాలామంది వస్తూ ఉంటారు. ఒక్కోసారి సేవకుని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, అవి మనం వింటూ ఉంటాం, మనకెందుకులే అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సేవకుడిని ఇలా దూషించడం తప్పు, సేవకుడు వెనక గోతులు తీయడం తప్పు, లేదా సేవకి సహకరించకపోవడం తప్పు, సేవలో మన వంతు పని చేయకపోవడం తప్పు అని ఎన్నడైనా మనం ఆలోచన చేయగలిగామా? నేను చెప్తున్న మాటలు మీకు అర్థమయ్యాయా? ఈరోజు స్థానిక సంఘంలో చాలా పనులు ఉంటాయి. ఈ పనిలో ఇది నా బాధ్యత, ఇది నా పని, సేవకుడికి భారము కాకుండా ఈ పని నేను చేయడానికి పూనుకున్నాను అని నిర్ణయాలు మనం ఎప్పుడైనా తీసుకోగలిగామా? కొంతమంది అత్యుత్సాహంగా ఏం చేస్తారంటే తీసుకుని వెంటనే చేసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ నపుంసకుడు ఏం చేశాడు? నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఎవరితో డిస్కస్ చేశాడు? మనము చేసే పని ఎప్పుడు కూడా మనకు అనిపించింది మనం ఎప్పుడు చేయకూడదు. నీకు 100 అనిపిస్తాయి, 100 మనం చేయడానికి ఆస్కారమో లేదు. నాకు కూడా మొన్న అనిపిస్తూ ఉంటుంది, మా అబ్బాయిని కరాటీ జాయిన్ చేసే కదా, కరసాం జాయిన్ చేసేద్దాం, మా అబ్బాయిని బాక్సింగ్ జాయిన్ చేసేద్దాం, మా అబ్బాయిని స్విమ్మింగ్ జాయిన్ చేసేద్దాం. ఇన్ని జాయిన్ చేయాలంటే వాడు గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు. ఇన్ని జాయిన్ చేయాలంటే వాళ్ళలో ఏముండాలి? ఒంట్లో ఊపిరి ఉండాలిగా. అంటే నీకు 100 అనిపిస్తాయి, కానీ ఆ 100 అతనికి సెట్ కాదు. అంతేనా కాదా? అలాగే ప్రియులారా, నీ మనసుకి చాలా అనిపిస్తాయి, ఇది చేసేయాలి, అది చేసేయాలని, కానీ అన్నీ చేయకూడదు. మనం ఏది మనకి సూట్ అవుతుందో అది వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఆ నపుంసకుడు ఆ రాజుతో ఏం చేశాడంట? డిస్కస్ చేశాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత రాజు సెలవు చేతనే ఏం చేశాడంట? అడుగులు ముందుకు వేశాడు. ఈరోజు మనకి నచ్చింది మనం చేసేసి ఇదిగో ఇది చేసుకో, అది చేసుకో అంటే అది మేలైనది కాదు. ఇక్కడ ఒక నపుంసకుడికి ఉన్న జ్ఞానము ఈరోజు చాలామందికి లేదు, లేదా నపుంసకుడికి ఉన్న బుద్ధి చాలామందిలో లేదు. అయితే ప్రియులారా, ఈరోజు సంఘస్థులు కూడా ఎలాగ ఉండాలంటే ఇటువంటి నపుంసకుడి వలె పనిచేయాలి. నపుంసకుడు ఎంత బాధ్యతగా పనిచేశాడు, ఎంతలాగా ఆలోచన చేశాడు, ఎంతలాగా సహాయం చేశాడు అనే గుణగణాలను మనం ఒక్కసారి పరిశీలన చేయాలి. ఎన్నిక లేనివాడు, అందరితో ఎక్కిరింపబడేవాడు అంతలా చేయగలిగినప్పుడు ఈరోజు సకల సౌకర్యాలు కలిగి ఉన్న ఒక మానవుడుగా, ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా, ఒక బలము కలిగిన ఒక వ్యక్తిగా నువ్వెంత చేయగలవు? అంటే మనము చేయలేకపోవడానికి, నపుంసకుడు చేయడానికి గల కారణం ఏమిటంటే నీ దృష్టి ఒకవేళ దేవుని మీద ఉండగలిగినట్లయితే నువ్వు చేయగలిగేవాడు. నీ దృష్టి ఎవరి మీద లేదంట? దేవుని మీద లేదు, దేవుని సంగమం మీద లేదు, దేవుని కొరకు పనిచేసే వ్యక్తుల మీద కూడా లేదు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మన జీవితంలో ఈ నపుంసకుడు ఒక ప్రవక్త గురించి ఆలోచన చేసి కాపాడి, బట్టలు ఇచ్చి, తినడానికి ఆహారం ఇచ్చి ఎలాగ కాపాడాడో, స్థానిక సంఘంలో ఉన్న సభ్యులు కూడా స్థానిక సంఘమును కాపాడడానికి, స్థానిక సంఘాన్ని అభివృద్ధి పరచడానికి, స్థానిక సంఘ సౌకర్యాలకి మన అందరము కూడా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా దీవించేవాడిగా ఉంటాడని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఒక ప్రవక్తను కాపాడిన నపుంసకుని చూసాం కదా. ఇప్పుడు మరొక నపుంసకుని మనం చూద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. యోహు ఎవరంటే ఒక పరాక్రమము కలిగిన ఒక రాజు. ఇతను ఎలాంటి రాజు అంటే గొప్ప గొప్ప వీరులను, ఇశ్రాయేలు జాతిలో మూర్ఖమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆహాబు కుటుంబం. ఆహాబు కుటుంబము చాలా బలమైన కుటుంబము. ఆహాబు కుటుంబం చాలా మూర్ఖమైన కుటుంబము. ఆహాబు కుటుంబము చాలా దుష్టుడైన కుటుంబం. అటువంటి దుష్టుడైన కుటుంబాన్ని గడగడలాడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ యోహు. అయితే ఈ యోహు ఏం చేశాడంటే చాలామందిని చంపేసి ఇప్పుడు డైరెక్టర్గా ఎక్కడికి వచ్చాడంటే ఆ యొక్క రాజమందిరంలోకి ప్రవేశించాడు. రాజమందిరంలో ప్రవేశించిన తర్వాత రాజమందిరంలో ఎవరున్నారంటే యెజబెల్ ఉంది. యెజబెల్ అంటే ఆమె గుడ్ గోలా బ్యాడ్ గోలా అంటే మీరేం చెప్తారు?
బ్యాడ్ గోల్. అయితే ఈ బ్యాడ్ గోల్ని ఏమంటున్నాడంటే ఆయన లోపలికి రాగానే నా పక్షాన ఎవరైనా పైన ఉన్నారా అన్నాడు. అప్పుడు యెజబెల్ ఏం మాట్లాడుతుందో చూద్దాం. 31వ వచనం. ఆమె అతన్ని చూచి, ఎవరు? యోహు యెజబెలును చూచి, అప్పుడు నీ యజమానిని చంపిన వాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, యెజబెల్ ఏమంటుందంటే నువ్వు మా కింద పనోడివి, నువ్వు మమ్మల్ని ఏం చేసావంట? చంపేశావు. నిన్ను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారంటే జిమ్రీ గుర్తొస్తున్నాడు. జిమ్రీ కూడా ఏలాము అనే ఒక రాజుని ఏం చేస్తాడంటే అన్యాయంగా చంపేస్తాడు. అన్యాయంగా అంటే నమ్మక ద్రోహంతో చంపేస్తాడు. కాబట్టి యోహు నిన్ను చూసినా కూడా నాకేమనిపిస్తుందంటే నువ్వు అన్యాయంగా చంపేసిన జిమ్రీలాగా ఉండవు అని అన్నాడు. యోహుకి కడుపు మండింది. యోహుకి ఏం మండిందంట? కడుపు మండి ఇప్పుడు ఈయనేమన్నాడు చూడండి. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారు ఎవరని అడగగా, యోహు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. యెజబెల్ ఎక్కడుంది? పైన ఉంది. మీరు బాగా ఒకవేళ పిక్చర్ని ఆలోచన చేయండి. గోపురం అంటే చాలా ఎత్తు పైన ఎక్కడో ఉంది. ఆ పైనుంచి మాట్లాడుతుంది. ఎవరికి వినపడేటట్టుగా? అంటే ఆమె కోపంతో మాట్లాడుతుందా, ప్రేమతో మాట్లాడుతుందా? భర్తను చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు. ఇప్పుడు యెజబెల్ ఎలా ఉండిద్ది యోహు విషయంలో? పోన్లే దేవుని చిత్తం, నీ వల్ల ఏం కాదు, దేవుడే చేశాడని అనుకుంటారా? అలా అనుకోరు. ఈరోజు ఒక్కోసారి ప్రసంగంలో ఒక్కోసారి మన గురించి వచ్చింది అనుకోండి. మన గురించి అంటే నేను కూడా చిన్నప్పుడు గన్నవరంలో ఒక హాస్టల్లో నన్ను జాయిన్ చేశారు. 4 రోజులు ఉండి 5వ రోజు పారిపోయి వచ్చా. ఎలా పారిపోయి వచ్చాను అవన్నీ అడగండి, అది పెద్ద ప్రసంగం. కాబట్టి పారిపోయి వచ్చిన తర్వాత ఆ తర్వాత సండే స్కూల్లో ఏం చెప్పారంటే తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పారు. ఈడు పందులు పొట్టు తిన్నాడు, నేను అక్కడ కుక్క పెంటలన్నీ ఎత్తుకుని ఆ హాస్టల్లో కింద మీద పడొచ్చా. ఇప్పుడు ఈ ప్రసంగం వినగానే ఆ సండే స్కూల్ టీచర్ గురించి నేనేమనుకుంటా? నా కోసమే చెప్పాడు. ఆ సండే స్కూల్ టీచర్ ఎవరు, ఎక్కడ ఆ సండే స్కూల్, ఇవన్నీ మీరు అడగద్దు. అంటే ఒక్కోసారి మనకి ఏమవుతాయంటే కొన్ని పాఠాలు చెప్పగానే మనకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. నిజంగానే మనకు దగ్గరగా ఉంటాయి. అయితే మనకు దగ్గరగా ఉన్న మాత్రాన మన కోసమే చెప్పారని మనల్నే కించపరచాలని కాదు, మనకి దేవుని వాక్యము తెలియజేయాలి. ఒక నపంసకుడు వెళ్ళి చెప్తే ఎవరు కళ్ళు తెరుచుకున్నారు? ఒక రాజు కళ్ళు తెలుసుకున్నాడు. అలాగే ప్రియులారా, ఏదైనా దేవుని చిత్తమని మనం అనుకుని మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. అయితే ఇప్పుడు యెజబెల్ ఏమంటుందంటే నా సంతానం మొత్తాన్ని చంపేశావు, ఓ జిమ్రీ లాంటి వాడా, ఓ నమ్మక ద్రోహి అని అంటున్నాడు. యోహు ఏమన్నాడు? నా పక్షాన అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరి పక్కన? యెజబెల్ పక్కన. రాణుల పక్కన ఎవరుంటారు? నపంసకులు ఉంటారు. రాణుల పక్కన ఎవరుంటారు? నపంసకులు ఉంటారు. అప్పుడు ఎవరన్నారంటే ముగ్గురు పరిచారకులు మేము ఉన్నాము అని అన్నారు. మీరు నా వాళ్ళు అయితే ఆమెను అక్కడి నుంచి తోసేయండి అన్నారు. ముగ్గురు కలిసి యెజబెల్ని ఏం చేశారంటే పైనుంచి కిందకు దోసేశారు. ఒక్కోసారి మనం కూడా సేవకుడు పక్షాన ఉన్నప్పుడు, ఒక్కోసారి మనం దేవుని పక్షాన ఉన్నప్పుడు మనం చాలా కష్టపడడానికి మనం ప్రయాసపడాలి. అయితే ప్రియులారా అక్కడ చూద్దాం 33వ వచనం ఏం జరిగిందో. దీనిని కిందకి పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకి పడదోసినందున దాని రక్తము కొంత గోడ మీద గుర్రముల మీద చిందెను, మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అయితే ప్రియులారా, ఇంతకేమో ప్రవృత్తికి సహాయం చేసిన నపంసకులను చూసాం. ఇప్పుడు దేవునికి అనుకూలమైన రాజుకి సహకరించిన నపంసకులను చూసాం. ఇంతకుముందు నీతి నిజాయితీ కలిగిన ఒక ప్రవర్తన కాపాడిన నపంసకులను చూసాం. ఇప్పుడు నీతి నిజాయితీ లేని ఒక స్త్రీని చంపేసిన నపంసకులను మనం చూస్తూ ఉన్నాం. ఒక నపంసకుడే మరి నీతిని స్థిరపరచుటలో, న్యాయాన్ని కాపాడడంలో ఇంత ప్రయాసపడుతున్నాడు కదా. ఈరోజు ఒక పురుషుడిగా ఒక స్త్రీగా ఉన్న మనము మరి ఏం చేస్తున్నాం? కాబట్టి ప్రియులారా, మొదటి కాపాడిన వాడిని చూసాం, రెండో నపంసకుడు నాశనం చేసిన నపంసకులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి ఈరోజు వాక్యాన్ని నేను ముగిస్తాను. నపంసకత్వం అనేది ఇప్పుడు గొప్పదా, గొప్పది కానిదా? ఇప్పుడు అనుకుంటారా నాకు నపంసకులు పుట్టాలి అని మీరు అనుకుంటారా? అలా అనుకోరా? మరి గొప్పదా, గొప్పది కానిదా? ఎప్పుడు కూడా మీరు మొదటి నుంచి గమనించండి, పని అనేది గొప్పది. అది పూలింగమా స్త్రీలింగమా కాదు. పాపం అనేది చెడ్డది. అది పూలింగమా స్త్రీలింగమా కాదు. ఎవరు పాపము చేసినా దేవుడు శిక్షించాడు, ఎవరు మంచి పని చేసినా దేవుడు వాళ్ళని ఏం చేశాడు?
దీవించాడు. ఇక్కడ మంచి చెడులు మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే లింగ భేదములను బట్టి కాదు, వ్యక్తిత్వాన్ని బట్టి. ఆ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి రావాలి నీకు? హృదయంలో నుంచి. అంతేనా? అయితే ప్రియులారా, ఈరోజు నేను ఒక అధ్యాయాన్ని మీకు ధ్యానిద్దాము. ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే, ఒకే అధ్యాయంలో ఏం కనపడతాయి తెలుసా? ఒకే అధ్యాయంలో మీకు ఏం కనపడతాయి అంటే, రోగం కనపడిద్ది, స్వస్థత కనపడిద్ది, పాపం కనపడిద్ది, శిక్ష కనపడిద్ది. మీరు ఏమైనా గెస్ చేయగలరా? ఒకే అధ్యాయంలో రోగం, ఒకే అధ్యాయంలో ఆ రోగాన్ని దేవుడు స్వస్థపరచడం, ఒకే అధ్యాయంలో ఆ స్వస్థపరిచిన వాడిని శపించడం, ఆ ఒకే అధ్యాయంలో వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడం దేవుడు. నయమాను. ఇంకా ఒకే అధ్యాయంలో సృష్టి అంతా కనబడేది ఒకే అధ్యాయం. ఏ అధ్యాయం అంటే ఏం చెప్తారు? అలాగే ఒకే అధ్యాయంలో రోగం కనపడిద్ది, స్వస్థత కనపడిద్ది, పాపం కనపడిద్ది, శిక్షణ కనపడిద్ది. ఏంటి ఆ అధ్యాయం అంటే, చెప్తే ఇది మాకు తెలుసండి, బోరు కొడుతుంది అంటారు. కాసేపు మీరే చెప్పేదాకా నేను ఆగుతా. నేను చెప్తే అబ్బా ఇది మాకు తెలుసులే అంటారు. మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అననీయ సపీరా. అననీయాకి రోగం ఏమైనా ఉందా? కాబట్టి అదేమీ లేదు. ఇంకా అయితే ప్రియులారా చూడండి, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ 2 రాజుల గ్రంథంలో ఏం జరుగుతుంది అంటే, హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఇతను ఏ రాజు అంటే యోధా రాజ్యానికి రాజు. ఈ యోధా రాజ్యానికి రాజు అయిన హిజ్కియా దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నీ ఇల్లు నువ్వు ఇంకా చక్క పెట్టుకో, నీకేమొచ్చింది, ఇంకా క్యాన్సర్ వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. అన్న తర్వాత వెంటనే ఈయన వెనుక తట్టు తిరుగుతాడు. ఎవరండి తిరిగేది? హిజ్కియా గోడ తట్టు తిరుగుతాడు. యెషయా దేని తట్టు తిరుగుతాడు? ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఆయన మార్గం తట్టు ఆయన తిరిగాడు. అయితే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అక్కడ మీరు చెప్పగలరా? హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? చదవగలరా చూసి? ఎవరైనా పురుషులు ఎవరైనా చూసి చదవగలరా? అతడు తన ముఖంను వచనం చెప్పి చదవండి. 20వ అధ్యాయం 2వ వచనం నుంచి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లు నడుచుకుంటుంటిని. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఇట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. చాలు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హిజ్కియా అనే రాజుకి రోగం వచ్చింది. ఆయనేమో అటు తిరిగాడు, చెప్పిన ప్రవక్త ఏమో ఆయన ఇంటి వైపు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు హిజ్కియా ఏమన్నాడు? అయ్యా, నేను చేసిన క్రియలు నీకు తెలుసు కదా, నేను ఎంత యథార్థుడిగా జీవించానో నీకు తెలుసు కదా, కాబట్టి నాకు కలిగి ఉన్న రోగం నుంచి స్వస్థత దయచేయ్యా అని ప్రార్థన చేశాడు. అంతేనా? ఒక్క ప్రార్థనే, ఒకే ఒక్క ప్రార్థన, ఎక్కువసేపు కూడా కాదు, ఎక్కువ కన్నీళ్ళు కూడా రాల్చలా. అంతేనా? దావీదు ఎంతగానో కన్నీళ్ళు రాల్చాడు. తన కుమారుడు అబియా బతికాడా చచ్చిపోయాడా? కానీ ఇతను ఇలా తిరిగాడు, ఇలా ప్రార్థన చేశాడు. వెనక్కి తిరిగేపాటికి ఎవరు వచ్చారు? మరలా ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు. ఇలా తిరిగే లోపల ఏం జరిగింది ఇక్కడ? దేవుడు తన హృదయాన్ని మార్చుకున్నాడు. దానికి గల కారణం ఏంటో చెప్పగలరా? చచ్చిపోతావని చెప్పిన ప్రవక్తే తిరిగి దీవిస్తున్నాడు, తిరిగి ఆయుష్కాలం ఇస్తున్నాడు అని చెప్పాడు కదా, దానికి గల కారణం ఏంటో చెప్పగలరా? కారణం నేను అడిగేది. హిజ్కియాలో ఉన్న భక్తి, హిజ్కియాలో ఉన్న మంచి ప్రవర్తన. ఈరోజు నిజంగా నువ్వు నేను కూడా హిజ్కియా గురించి అనేక మార్లు చదువుకుంటున్నాం కదా. హిజ్కియాకి మేలు చేసిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీకెందుకు మేలు చేయడం లేదో నీకు అర్థమవుతుందా? అంటే దేవుని యందు నువ్వు ఎలా బ్రతకలేకపోతున్నావు? యథార్థవంతుడిగా బ్రతకలేకపోతున్నావు. యోబును దీవించాడంటే, ఎప్పుడు కొంతమంది ప్రసంగాలు ఏం చెప్తాడంటే, దేవుడు దీవిస్తాడు. అవును, దేవుడు దీవించే దేవుడే. ఎవరిని దీవిస్తాడు అనేది ప్రశ్న.
ఎవరిని దీవిస్తాడు అంటే ప్రార్థనకు వచ్చి నిద్రపోయిన వాళ్ళని దీవిస్తాడు, ప్రార్థనకు వచ్చి మాట్లాడిన వాళ్ళని దీవిస్తాడు, అసలు ప్రార్థనకు రాని వాళ్ళని దీవిస్తాడు, అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళని దీవిస్తాడని ఏమైనా కమిట్మెంట్ ఇచ్చాడా దేవుడు? దేవుడు ఎవరిని దీవిస్తాడంట? ఒకవేళ అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్ అని ఇస్తే ఏం చెప్తారు మీరు? దాంట్లో ఏం ఆన్సర్ రాస్తారు? దేవుడు ఎవరిని దీవిస్తాడు డాష్ అంటే మీరేం చెప్తారు? యథార్థమైన భక్తి కలిగినప్పుడు. నిజంగా అటువంటి యథార్థమైన భక్తి నీలో ఉందా? ఈరోజు నువ్వు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ రాజ్యం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావా లేదా? నువ్వు అలా అనుకుంటున్నప్పుడు అవి బాగుండాలంటే నువ్వు ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. ఇందాక ఇలా తిరిగినప్పుడు రోగిష్ఠుడుగా తిరిగాడు, ఇలా తిరిగినప్పుడు ఏం కోల్పోయాడు? ఆ రోగం అంతా కూడా కోల్పోయాడు. అంతనే అంజూరపు ఒక కాడను తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టినప్పుడు ఆ రోగం ఏమైపోయిందంట? అదేదో ముందే చేయొచ్చుగా, ముందెందుకు చేయలా? ఇంతకు ముందే అంజూరపు కాడ తీసుకొచ్చి పెట్టచ్చు కదా గాయం మీద, ఎందుకు పెట్టలేదు? ఈరోజు మనము మన జీవితంలో మన యథార్థతకు కొన్ని పరీక్షలు వస్తాయి, మన నీతికి కొన్ని పరీక్షలు వస్తాయి. వాటిలో మనం ఏమవ్వాలంటే నెగ్గవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియులారా, హిజ్కియా మరి వచ్చిన ఆపదలలో దేవునిని తృణీకరిస్తారా, దూషిస్తాడా అనేది దేవుడు చూశాడు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే దేవుని యొక్క శరణుజొచ్చాడు. ఈరోజు గొప్ప హిజ్కియా ఎలాంటి వాడంటే చెప్తే ఇంకా చాలా పెద్ద ప్రసంగం అవుతుంది. కానీ హిజ్కియా కాలంలో దేవుడు ఎన్నడూ లేని బంగారాన్ని ఇచ్చాడు, ఎన్నడూ లేని వెండినిచ్చాడు. యోధా రాజ్యంలో దావీదు తర్వాత గొప్ప రాజు ఎవరైనా ఉన్నాడంటే అతను హిజ్కియానే. అంత గొప్ప హిజ్కియాకి ఆపద వచ్చినప్పుడు ఆ హిజ్కియా ఏం చేశాడంట దేవునికి? ఈరోజు నిజంగా మన జీవితంలో హిజ్కియా అంత వెండి నీ దగ్గర లేదు, హిజ్కియా దగ్గర ఉన్నంత బంగారం నీ దగ్గర లేదు. కానీ మనం ఏం చేస్తామంటే మనకున్న చిన్న అల్పమైన ఉద్యోగాన్ని చూసి, చిన్న అల్పమైన అనారోగ్యాన్ని చూసి, చిన్న అల్పమైన పనులను చూసి ఎవరిని విడిచిపెడతాము మనం? పెద్ద రోగం వచ్చింది ఎవరికి? చచ్చిపోతావు, ఇల్లు చెక్క పెట్టుకో అన్నాడు. సరేలే ఇల్లు చెక్క పెట్టుకుంటా, నువ్వే చెప్పావుగా అని అనుకున్నాడా? వెంటనే ఎవరికి మొరపెట్టాడంట? ఈరోజు నిజంగా క్రైస్తవులమైన మనము హిజ్కియాకు ఉన్న జ్ఞానం కూడా మనకి లేదు. ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ప్రార్థనను విడిచిపెట్టి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అరాకొర ఆరాధనలు చేసే వాళ్ళు ఉంటారు. అరాకొర జీవితం దేవుడు ఎప్పుడు దీవించడు. నేను ఒక విషయం చెప్తాను, ఒక్కోసారి సర్జరీలు చేసేటప్పుడు తల ఒక్కోసారి అడ్డం తిరిగిద్ది అంటారు పిల్లల విషయంలో. మీకు తెలుసా? ఎప్పుడైనా ఒక్కోసారి పిల్లలు మోషన్ లోపల వెళ్ళినప్పుడు క్రిటికల్ అయిపోద్ది, అది తెలుసా ఆ విషయం ఎప్పుడైనా? అలాంటప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈజీగా వచ్చేస్తాడా? రాడా? రాయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అది కష్టమా తేలిక? ఈరోజు నీ జీవితం కూడా అరాకొర, సగం పూట నేను ప్రార్థనలో ఉంటా, సగం పూట నేను ప్రార్థనలో ఉండను, ఆరాధనే కదా, ఏమనర్లే, ఏమేనంటే మేము అలుగుతాము, మేము ఏమైనా అలిగితే మేము ప్రార్థనలకు రాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎన్నడూ కూడా ఒక బిడ్డ తల్లి కడుపులో అడ్డం తిరిగితే ఎలాంటి స్థితిగతులు ఉంటాయో దేవునికి అడ్డదిడ్డంగా ప్రవర్తించే నీ జీవితము కూడా అంతే కాంప్లికేటెడ్ చేసుకుంటావు నువ్వు. ఒక వ్యక్తి జీవితం సజావుగా ఎప్పుడు సాగిద్ది అంటే దేవునిని చక్కగా ఆరాధించినప్పుడు సజావుగా సాగిద్ది, దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకున్నప్పుడు సజావుగా సాగిద్ది. నీ జీవితము ఎప్పుడు తలకిందులు అవుతుంది అంటే దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు. కాబట్టి ప్రియులారా, హిజ్కియా తన జీవితము తలకిందులు అవుతుందని ముందుగానే గ్రహించి ఆయన ఎవరి వైపు తిరిగాడంట? ఈరోజు నిజంగా మనము మనకున్న వాటిలో దేవుని తట్టు తిరిగేవారిగా మనం ఉన్నామా? అయితే మనము అలాగ లేం. అయితే ప్రియులారా, రోగముతో ఉన్నాడు. అదే అధ్యాయంలో దేవుడు అతనికి ఏం చేశాడంట? స్వస్థత దయచేశాడు. అయితే అదే అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే ఒక తప్పు చేశాడు. 15వ వచనం 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. హిజ్కియాకి ఆరోగ్యం బాగాలేదని హిజ్కియా పక్కనే ఉన్న బబులోను రాజు ఏం చేశాడంటే దూతల్ని పంపించాడు. దూతలతో పాటు ఏం పంపించాడంటే కొన్ని బంగారు వస్తువులు, కొన్ని పరిమళ తైలాలను, సుగంధ తైలాలను పంపించాడు. పంపించినప్పుడు హిజ్కియా వాళ్ళని ఏం చేశాడంటే తీసుకువెళ్ళి తన రాజ్యము, తన నగరము, తన ఆలయము సమస్తమును కూడా చూపించాడు. 15వ వచనంలో చెప్తున్నాడు. ప్రవక్త వచ్చి అడిగాడు, ఎవరు అతను అన్నాడు. ఆయన ఎవరో కాదయ్యా, బబులోను రాజ్యంలో నుంచి వచ్చిన దూత, వస్తూ నాకు కావాల్సిన కొన్నిటిని తీసుకొచ్చాడయ్యా.
సరే నువ్వేం చేసావు అన్నాడు. నువ్వేం చేసావంటే అప్పుడు హిజ్కియా అంటున్నాడు అన్నమాట. 15వ వచనం, నీ ఇంటిలో వారు ఏమేమి చూచితిరని అతడు అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను. అంతటి ఏషియా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట విను. సరే ఇప్పటిదాకా నువ్వు చేసావు కదా, ఓకే, ఇప్పుడు దేవుని మాట ఏంటో నేను చెప్తా. ఏంటి దేవుడి మాట అంటే, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరమునందున్న సమస్తము నేటి వరకు నీ పితరులతో సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది నాకు అర్థం కాక నేను ఒక సేవకుడికి ఫోన్ చేశాను. హిజ్కియా చేసిన తప్పు ఏంటి ఇక్కడ? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఇందాక రోగంతో ఉన్నాడు, వెనక్కి తిరిగాడు, ఇలా తిరిగేపాటికి ఒక సూపర్ పవర్ లాగా రోగం పోయింది. ఈ రోగంతో ఉన్నాడని ఎవరో ఒక రాజు ఏం పంపించాడంట, ఏదో పంపించాడు. పంపిస్తే వచ్చిన వాళ్ళని అతిథి మర్యాద చేయాలి కదా అని ఏం చేశాడు, అన్నీ చూపించాడు. ఇది తప్ప? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఇది తప్ప? తప్పు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చేతి ఎత్తిన తర్వాత ఎందుకు తప్పు కూడా చెప్పండి. ఎందుకు తప్పు? చూపించకూడదు. సరే, ఇప్పుడు మీరు బంగారము నెక్లెస్ బీరువాలో ఉండేది జనవరి 1కి ఎందుకు వేస్తారు? ఎవరికి చూపించడానికి వేస్తారు. ఎప్పుడు భేదాలుగా కనపడే మీ చేతికి అప్పుడప్పుడు బంగారు గాజులు వస్తూ ఉంటాయి, అవి ఎవరికి చూపించాలని వేస్తారు. ఇది తప్పు కాదా? ఇది కూడా తప్పేనా? సరే, నాకు దేవుడు 3 జతలే ఇచ్చాడు, మా ఆయన భేదోడు కాబట్టి మా ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు, కొత్త బట్టలు అస్సలు అడగకూడదు అని ఎవరైనా భార్యలు అనుకుంటారా? పోనీ అయితే ఇది కూడా ఏమవ్వాలి అప్పుడు? ఇది తప్పు అవ్వాలిగా. అంటే ఎవరికి చూపించాలని నీ బంగారం, ఎవరికి చూపించాలని నీ బట్టలు, ఎవరికి చూపించాలని? ఈరోజు చూపించడానికి సోషల్ మీడియా ఒకటి, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్ స్టేటస్ అవ్వచ్చు. నీ బ్రతుకంతా ఎవరికి చెప్పకూడదు. నిజమేంటంటే మన బ్రతుకంతా మనం ఏం చేస్తాం, మన స్టేటస్ ద్వారా అందరికీ చెప్తాం. అంతేనా? మన పుట్టినరోజు చెప్తాం, మనం బాధపడే రోజు చెప్తాం. ఒకరోజు నేను 6 ఒక సాంగ్ పెట్టా, ఫోన్ చేసి ఏంటి ఎవరైనా చచ్చిపోయాడు అన్నాడు. ఎవరు చచ్చిపోలే, మరి ఆ పాట ఎందుకు పెట్టావని, ఏదో పెట్టాలే నేను అన్న ఆ రోజు. అలాగే ఒక్కోసారి మన స్టేటస్ చూపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇది ఎందుకు తప్పు అంటే, చూపించడం తప్పు కాదు, ఎలా చూపించాము అనేది చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే హిజ్కియా మనసున గర్వించి ఏం చేశాడంటే, హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకి యోధా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా, హిజ్కియా చూపించడంలో గల ఉద్దేశం ఏమిటంటే, తన హృదయంలో ఏం ప్రవేశించిందంట? గర్వం ప్రవేశించింది. ఒక్కోసారి ఆరాధనకి తెలిసి తెలియక ఒక 2 నిమిషాలు పొరపాటున దారి మధ్యలో ఆలస్యం అయితే అది పెద్ద పొరపాటు కాకపోవచ్చు. కానీ ఆరాధన సమయం తెలిసి కూడా ఆలస్యంగా బయలుదేరితే దీన్ని ఏమంటారు? అలాగే వచ్చిన వాడికి చూపించడం పొరపాటు కాదు, కానీ ఇది నా గొప్పను బట్టి, నా గోసిను బట్టి, నా యొక్క జ్ఞానాన్ని బట్టి వచ్చిందని చూపించడం అది లోపమే. ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా దేనిని కన్సిడర్ చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? నువ్వు చేసే పని, ఆ పనిని ఏ ఉద్దేశంతో చేసావు? గర్వంతో చేసావా, ప్రేమతో చేసావా? ఇందాక ఇలాగ తిరిగి ప్రార్థన చేసావు కదా, అది ఏ హృదయం ఉంది అప్పుడు నీలో? దేవుని యందు యథార్థమైన హృదయం ఉంది. అతడు వచ్చి అడిగినప్పుడు ఏ హృదయం ఉంది నీలో? గర్వించే హృదయం ఉంది. మీకు అర్థమైందా? ఒకే అధ్యాయంలో ఒక మనిషిలో గర్వాన్ని చూస్తాం, ఒకే అధ్యాయంలో యథార్థతను చూస్తాం, ఒకే అధ్యాయంలో రోగాన్ని చూస్తాం, ఒకే అధ్యాయంలో శాపాన్ని చూస్తాం. అయితే దేవుడు తినును బాగు చేశాడు కదా, అదే దేవుడు తన కుటుంబాన్ని శపించాడు. తన కుటుంబాన్ని ఏం శపించాడో తెలుసా? చూడండి, అందరూ కూడా ఇక్కడ దాకా చెప్పి వదిలేస్తారు. ఆ తర్వాత ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ని చాలామంది చెప్పరు. అయితే ఆ పాయింట్ మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఆ తర్వాత అనేది ఒకవేళ చూసినట్లయితే అక్కడ మీరు చెప్తూ ఉన్నాడు చూడండి, హిజ్కియా హృదయం గర్వం విడిచి
హిజ్కియా ఏం చేశాడంట? హృదయ గర్వాన్ని విడిచాడు. కానీ విడిచినప్పటికీ కూడా దేవుడు తనని శిక్షించడము విడిచిపెట్టల. ఆ శిక్ష ఏమిటి అంటే, తన గర్భమందు పుట్టిన పుత్ర సంతానమును బబులోను రాజులకు ఏమైపోతారంటే నపంసుకులైపోతారు. నపంసుకులంటే బబులోను రాజ్యంలో పనివాళ్ళు అయిపోతారు. బబులోను రాజ్యంలో బానిసలు అయిపోతారు. అంటే రాజుగా బతకవలసిన బిడ్డలు ఇప్పుడు ఏమైపోయారంటండి? బానిసలు, పనివాళ్ళు అయిపోయారు. దానికి గల కారణం ఏంటో చెప్పండి. హిజ్కియా ఒక్క మాట తన రోగాన్ని స్వస్థపరిచింది. హిజ్కియా చేసిన ఒక పని తనని ఏం చేసిందంట? తన కుటుంబాన్ని నాశనం చేసింది. అయితే ప్రియులారా, ఈరోజు మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చేసే ఒక్క పనే, మనం ఏమనుకుంటామంటే ఈ ఒక్క పనే కదా అని అనుకుంటాం. ఒక్క పనే కాపాడాలన్నా, ఒక్క పనే నాశనం చేయాలన్నా. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం. ఇంకా నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతురు. యెహోవా నిన్ను రక్షించువాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయ్యా నాకు నువ్వు ఒకవేళ మరణాన్ని దయచేస్తే మృతులు నిన్ను స్తుతించరు, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈరోజు నిజముగా నువ్వు ఆయుష్కాలముతో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావు అంటే అది ఎవరి వల్ల వచ్చిందంట? దేవుని వలన. సజీవుడుగా నువ్వు ఉన్నంత కాలము కూడా నిన్ను రక్షించేది ఎవరని గుర్తుపెట్టుకోవాలి? నిన్ను దీవించేది ఎవరని గుర్తుపెట్టుకోవాలి? నిన్ను కాపాడేది ఎవరని గుర్తుపెట్టుకోవాలి? ఈ గుణగణము చివరి దాకా హిజ్కియాలో లేదు. అయితే ప్రియులారా, ఒక ప్రార్థన కాపాడింది, ఒక పని అతనిని నాశనం చేసింది. అతను చేసిన ఒక్క పని ఏమిటి అంటే, గర్వానికి పోయి చూపించాడు. ఆ చూపించడం వల్ల ఆయన ఏమైపోయాడంట? శాపాన్ని పొందాడు. అది ఇలాంటి శాపం కాదు. నీ సంతానం అంతా కూడా ఏమైపోద్దంట? బబులోనులో నపంసుకుల వలె అయిపోతారు. అయితే ప్రియులారా, మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రులు చేసే పనుల వల్ల పిల్లలకి ఏమొచ్చిద్దంట? శాపాలు వస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, నాకు నచ్చినట్లుగా నేను చేసి వెళ్ళిపోతాను, నేను తింటాను, నేను సుఖిస్తాను, నేను అనుభవిస్తాను అనుకుంటాం. అయితే అది నీ వరకే సొంతం. నీ తర్వాత అది రానివ్వడు దేవుడు. యోహు నీతిమంతుడు కాబట్టి యోహును దేవుడు ఏం చేస్తాడంటే 4 తరాలు నిన్ను దీవిస్తానంటాడు. అలాగే ప్రియులారా, దేవుడు నిన్ను దీవించాలన్నా, దేవుడు నిన్ను శపించాలన్నా నీ ఫీలింగ్ అవసరం. దేవుడు నీ పనులు కాదు. కొంతమంది ఏడుస్తూ పని చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కొంతమంది సంసారం కూడా ఏడుస్తూ చేస్తూ ఉంటారు. ఏడుస్తూ చేసే ఏ పని కూడా అభివృద్ధి పొందదు. ఈరోజు దేవుని కొరకు నువ్వు చేసే పని కూడా ఎలాగ ఉండాలంటే, కీర్తన గ్రంథం చాలా వివరంగా చెప్తూ ఉంటాడు. 100వ కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలంట? సంతోషముతో యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా అందరూ కూడా మీరు ఏం చేయాలంటే కృతజ్ఞతాభావం కలిగి ఆయన ఆవరణంలో ఆయనను స్తుతించుడి. ఎలా స్తుతించాలంటే సంతోషముతో స్తుతించాలి. ఎలా స్తుతించాలంటే ఆయన చేసే మేలులను జ్ఞాపకం చేసుకుని స్తుతించాలి. అంటే నీ స్వభావము చాలా ముఖ్యమైనది. నీ స్వభావం సరైనదిగా లేకపోతే దేవుడు నిన్ను శపించడమే కాదు కానీ నీ తర్వాత తరాలు కూడా బాగుపడడానికి అవకాశమే లేదు. యెహోషువ గ్రంథంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక పట్టణాన్ని నాశనం చేస్తాడు. నాశనం చేసి ఆ పట్టణాన్ని శపిస్తాడు. ఈ పట్టణాన్ని ఎవరైనా మరలా తిరిగి కట్టిస్తే ప్రథమ కుమారుడు చచ్చిపోతాడు, కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు. అంటే దేవుడు నాశనం చేసిన దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంట? కాపాడలేరు. ఈరోజు కూడా నేనేం చెప్తున్నానంటే, దేవుడే నిన్ను నాశనం చేయాలని అనుకుంటే నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని డబ్బులు దాసినా, ఎన్ని బంగారాలు కొన్నా కూడా నీ బ్రతుకు నువ్వేం చేసుకోలేవంట? బాగు చేసుకోలేవు. ఇప్పుడు హిజ్కియా దగ్గర ఎంత వెండి ఉంటే లాభం, ఎంత బంగారం ఉంటే లాభం, ఎంత రాజ్యం ఉంటే లాభం? సుఖం లేదు. ఎందుకని? వాళ్ళ పిల్లలు ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా?
ఏమంటారు? మీరైతే ఏమంటారు? ఆ? నాకు ఇలాగే కావాలే, నేను తప్పు చేశాగా అని అనుకుంటారా? ఏమనుకుంటారు? నేను మత్తయి సువార్తలు అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ఆయన చిత్త ప్రకారం నెరవేర్చేవాడే పరలోక రాజ్యం. మనం అప్పుడు ఏమంటామంటే, అయ్యా నీ పేరట నేను కుర్చీ వేసానయ్యా, నీ పేరట నేను కుర్చీ తుడిచానయ్యా, నీ పేరట నేను లడ్డు ఇచ్చానయ్యా, నీ పేరట ప్రతి ఆదివారం స్థానిక సంఘంలో ప్రథమ దశమ భాగాన్ని ఇచ్చానయ్యా అంటాం. అంతేనా? అలా అంటే దేవుడు దీవిస్తాడా మరలా? మరి దేవుడు ఎవరిని దీవిస్తాడు? అయితే ఇక్కడ మీకు మరలా హిజ్కియా దేవుడితోటి తిరిగి దీవించమని అడగచ్చు కదా, ఎందుకు అడగలేకపోయాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంటే అతను చేసిన పనికి పనిష్మెంట్ని ఆయన ఒప్పుకున్నాడు ఒక రకంగా. ఆయన ఏమన్నాడంటే, సరే నా మేలుకే, ఇది ఏంటంట నా మేలుకే. నిజంగా ఈరోజు జరుగుతున్న ప్రతిదీ నా మేలుకే, నా మంచికే అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు మనం అనుకోలేం. దొరికిన భర్త నా మేలుకే అని అనుకోగలమా? దొరికిన భార్య నా మేలుకే అని మనం అనుకోగలమా? దొరికిన పిల్లలు నా మేలుకే అని మనం అనుకోగలమా? మనం అనుకోలేం. మనుషులు ఎలాగ ఉంటారంటే నిరంతరం ఎప్పుడూ కూడా ఆయనకి ఇచ్చింది ఆయన చూడకుండా పరులకు ఇచ్చింది ఎక్కువ చూస్తూ ఉంటారు. నపంసకుడు పరులకు ఇచ్చింది చూశాడా? తనకిచ్చిన దానిని తను చూసుకున్నాడా? తనకిచ్చినది తను చూసుకున్నాడు. అది లోపమైన దానిని ఎలా మార్చుకున్నాడంటే శక్తిగా మార్చుకున్నాడు. ఈరోజు ప్రియులారా, మరి నపంసకులే అంత చేయగలిగినప్పుడు క్రైస్తవులమైన మనము, క్రీస్తు చేత ప్రేమించబడ్డ మనము, క్రీస్తును ప్రేమించే మనము మరింతగా మనం చేయవలసిన వారుగా ఉండాలి. మరింతగా దేవునిని ఆరాధించే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మీరు చేసే ప్రతి పని జాగ్రత్త. ఇది చిన్నదే కదా నువ్వు అనుకుంటున్నావేమో, చిన్నదే పెద్ద ప్రతిఫలాన్ని ఇచ్చింది. బెన్యామీను గోత్రికుడైన సౌలు చిన్న పనే చేస్తాడు. ఏంటంటే గాడి తప్పిపోయింది, వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని ఆ ఒక్క గుణమే అతన్ని ఏం చేసిందంట? రాజుగా నిలవబెట్టింది. ఈరోజు ఒక్కోసారి అది చదివినప్పుడు మీరు అందరూ ప్రత్యుత్తరం ఇస్తారు, కానీ ఆ ప్రత్యుత్తరాన్ని తగ్గ స్వభావాలు ఎవరైనా కలిగి ఉంటారా? చిన్న పనైనా నేను చేయాలి, చిన్నదేనా, పెద్దది వద్దు, చిన్న పనైనా. ఆవగింజంత విశ్వాసము ఉన్నట్లయితే నువ్వేం చేయగలవంట? కొండని నిజంగా అంటే మనలో ఇప్పుడు ఆ ఆవగింజంత విశ్వాసము, ఆ ఆవగింజంత ఆరాధించే ఆలోచన కూడా మనలో ఏం లేదంట, లేదు. కాబట్టి ప్రియులారా, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా లోతైన విషయాలు. ఒకవేళ మీరు ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ చదువుకోగలిగినట్లయితే నాకన్నా మీకు మంచి విషయాలు అర్థమవుతాయని తెలియజేస్తూ, కాబట్టి ఒక వ్యక్తి చేసిన పని వల్ల తన కుటుంబం నపంసకులు అయిపోయారు. అలాగా మీరు చేసే పనుల వల్ల మీ కుటుంబాలు ఏమైపోతాయంట? శాపగ్రస్తులు అయిపోతాయి. అయితే నీ వరకు బాగుంటావు. మనం ఏమనుకుంటామంటే మనం బాగున్నాం అనుకుంటాం. తర్వాత తరాన్ని దేవుడు ఏం చేస్తాడంట? అణిచివేసేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ, మరి మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్త కలిగి చేయవలసిందిగా కోరుకుంటూ, ప్రతి మాట ప్రతి పని వాస్తవానికి ఒళ్ళు జాగ్రత్త పెట్టి చేయి అంటారు కదా. ఈరోజు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము దేవుని వాక్యమును ఆధారం చేసుకుని మనం జీవించవలసిన వారమే ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.